హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. సో రీసెంట్గా మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు జరుపుకున్నాం. సో నేనైతే అవన్నీ రికార్డ్ చేసా మీ అందరి ముందు పెట్టడానికి. సో ఎందుకు లేట్, మీరు అందరూ ఎంజాయ్ చేయండి చూసి. ఎల్లమ్మ తల్లి మా కులదేవత అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేమైతే ఎల్లమ్మ బోనాలు చెప్పుకొని మా మొక్కులు అప్ప చెప్పుకుంటాం. సో అలానే ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ దాట్ థింగ్. సో ఇక్కడైతే మా నాన్నమ్మ బోనం పెట్టడానికి కుండని రెడీ చేస్తుంది పసుపు కుంకుమలతో. అండ్ మా మమ్మీ వచ్చేసి వేపాకులు ప్రిపేర్ చేస్తుంది సో దాట్ ఆ కుండలకి కట్టడానికి. ఇంట్లో ఉత్తరం వైపు ఎల్లమ్మ దేవత కొలువై ఉంటుందని మా నమ్మకం. సో అలా ఏ పండగ ఉన్నా కూడా ఇలా పసుపు కుంకుమలతో పూజించడం మా ఆచారం. మాకైతే ఈ బోనాలు చాలా పెద్ద పండగ. ఎన్ని పనులున్నా అందరూ ఊరికి చేరుకుంటారు. అలా అన్ని ఇల్లులు చుట్టాలతో, పిల్లలతో, పెద్దలతో అలా నిండిపోయి అందరూ ఒకటే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అరౌండ్ 10:30 ఇన్ ద నైట్ అలా బోనాలు రావడం స్టార్ట్ అయింది. సో ఇలా ఊరేగింపుతో బోనాలు వస్తాయి. అండ్ ఎవ్రీ ఇంటికి పంబలోళ్ళు వచ్చి అలా బోనం ఎత్తిపిస్తారన్నమాట. వాళ్ళు వచ్చాక బోనాన్ని మొక్కి తీస్తారు. సో ఇలా మా ఇంటికి వాళ్ళు వచ్చాక మా నాన్నమ్మ బోనం తీసి మా మమ్మీ నెత్తిలో పెట్టింది. బోనం ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ మీద నీళ్ళతో కడిగి సాగనంపుతాం వాళ్ళని ఇంట్లో నుండి. ఇలా ప్రతి జంక్షన్ దగ్గర అందరూ ఆగుతారనమాట. సో దట్ అట్లా వేరే గల్లీ నుండి బోనాలు వచ్చేవి ఉంటే అలా డప్పులతో తీసుకొస్తారు. సో అలా అందరూ కలిసి మళ్ళీ గుడి వైపు బయలుదేరుతారు. డీజే ఉండడంతో అందరూ డాన్స్ చేస్తూ ఒక వైబ్ మెయింటైన్ చేస్తూ అలా బోనాలను తీసుకెళ్లారు ఊరేగిస్తూ. నియర్లీ 10:30కి అలా మా ఇంటి దగ్గరికి బోనాలు రావడం స్టార్ట్ అయింది. సో 10:45కి అలా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే 1 అయినా కూడా ఇంకా అవ్వలేదు ఆ డీజే డాన్సెస్ అవన్నీ కూడా. నియర్లీ 2 అలా అయింది గుడికి చేరుకునేసరికి. లైక్ నాకైతే ఉత్తగా నడవనీకి కాళ్ళు నొప్పులు ఎంత వచ్చినాయంటే, ఇంకా బోనాలు పట్టుకున్న వాళ్ళకైతే వాళ్ళ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫే. అసలు ఇంత కూడా అసలు ఆ చెయ్యి నొప్పి లేవంగా బోనాలు మోస్తూ లైక్ లిటరలీ 2.5 hours దే వర్ జస్ట్ లైక్ దాట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. డీజే కదలడానికి నిజంగా చాలా టైం పడుతుందని నాకు నీరసం అనిపించి నేను ఆ బోనాల వెనుక ఆగిపోయాను అన్నమాట. లిటరలీ వాళ్ళకి నేను ఒక లేన్ దూరం అంతా మెయింటైన్ చేస్తూ ఉన్నా. అయినప్పటికీ వాళ్ళ డాన్సెస్ ఇంకా అవ్వట్లేదు. సో నేనైతే డిన్నర్ నైట్ 6:30కి అట్లా చేసిన. సో ఐ వాజ్ హంగ్రీ. నైట్ 1 అవుతుంది ఆ టైంకి. బటర్ మిల్క్స్ ఇస్తున్నారంటే వెళ్ళి తెచ్చుకొని నేను మా చెల్లెలు అందరం కలిసి తాగుతుండే అక్కడ. అది తాగేసినాక కొంచెం నిమ్మలం అనిపించింది నాకైతే. ఇదంతా నడుచుకుంటూ వెళ్తే అక్కడ లాస్ట్లో గుడి, అక్కడికి చేరుకోవాలి. గుడికి వెళ్ళడానికి ఒక గల్లీ ఉంటుంది. సో ఆ గల్లీ తోరణం దగ్గర ఆ డీజే ఆగిపోయింది. అది ఆగిపోయింది కాబట్టి వీళ్ళందరూ త్వరగా గుడికి వెళ్ళారు. సో అంత త్వరగా వెళ్ళినా కూడా ఇట్ వాజ్ 1:52 అట్లా అయింది. నియర్లీ 2 in the morning అయిందన్నమాట. ఆ ఊరేగింపులో బోనాలు గుడికి చేరుకునేసరికి.
అప్పటికే గుడి ముందు పట్నాలు వేసి రెడీగా పెట్టారన్నమాట. సో బోనాలన్నీ వచ్చేసరికి పట్నాలు ఆల్రెడీ వేసి ఉన్నవి. అండ్ ఇక్కడ డప్పుల చప్పుడుకి ఒక ఆమెకి దేవత పూనిందన్నమాట. సో ఆమె పూనకం వదిలేంతవరకు అలా ఉన్నారు. అండ్ దాని తర్వాత బోనాలన్నీ పట్టుకొని గుడి చుట్టూ ఒక 3 రౌండ్స్ వేసి ఆ తర్వాత బోనాలన్నీ సమర్పించుకున్నారు అక్కడ పెట్టి. అలా బోనాలు సమర్పించుకోవడం అయ్యాక పంబాలోళ్ళు ఎల్లమ్మ కథ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే పరాబెడుతుంది మనం తప్పదు. తర్వాత మేకని బలిచ్చారనమాట. సో అది జడితిచ్చే వరకు నేను వచ్చేసా అప్పటికే. సో యా, దట్ వాజ్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ డే ఎవరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ దేవతని దర్శించుకొని వాళ్ళు పెట్టాల్సిన దేవతకు పెట్టే చీరలు అవేమైనా ఉంటే అవి కూడా సమర్పించుకొని వెళ్ళారన్నమాట. సో దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద టెంపుల్ ద నెక్స్ట్ డే. సో నేను మిట్ట మధ్యాహ్నం 1 గంటకు అలా వెళ్ళి దర్శించుకొని వచ్చాను. అండ్ ఆ రోజు అందరికీ అబలిచ్చిన మేకలో పాలు వస్తుంది, అది వండుకుంటాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ for watching till here. I'll try to be active and post regularly. Yeah, hope so. Yeah, see you all in next videos. Bye.